తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూనే జీవితాంతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సైద్ధాంతిక ప్రాతిపదికను ప్రతిపాదించడమే కాకుండా ఆచరించి చూపిన తెలంగాణ దార్శనికుడు ఆచార్య జయశంకర్ సార్. ఆయన మన నుంచి దూరమై నేటికి 3 ఏళ్లైనా సార్ జ్ఞాపకాలు సదా పదిలం. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో లక్ష్మీకాంతారావు, మహాలక్ష్మి దంపతులకు 1934 ఆగస్టు 6న జన్మించిన జయశంకర్ సార్ జీవితం ఆద్యంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే సాగింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రజల్ని చైతన్యపరిచి రాజకీయ ప్రక్రియ ద్వారా రాష్ట్ర సాధన కోసం శ్రమించారు. మహానుభావుడు జయశంకర్ సార్తోని సభలలో కూర్చోవటం, ఆయనతో పాటు ఉద్యమాలలో మేము మమేకం కావటం, అది నా పూర్వజన్మ సుకృతంగా మేమందరం కూడా ఉద్యోగ వ్యవస్థ కూడా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా మరి ఈరోజు ఆయన యొక్క ఆశిస్తున్నటువంటి తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి ఇవన్నీ కూడా విశ్వవ్యాప్తంగా కావాలి, ఈ పరిమాణాలు విశ్వవ్యాప్తం కావాలి అని చెప్పి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ను ఏర్పాటు చేయాలి సార్ పేరు మీద అని చెప్పి కూడా మేమందరం కూడా ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నాం. మరి చరిత్ర గతిని మలుపు తిప్పినటువంటి వ్యక్తి సామాన్యుడు అసామాన్యుడైండు, సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తి అయిండు, మహోపాధ్యాయుడైనటువంటి ఆ మహనీయునికి మరొకసారి మేమందరం కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వారికి మేము నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. అందరూ యువకులను మోటివేట్ చేయడానికి చాలా ఉద్యమాల్లో చాలా వాళ్ళకు రావడానికి అన్ని ఊర్లలో మీటింగ్ చిన్న చిన్న మీటింగ్లు అయినా కూడా చిన్న మీటింగ్ అంటే 20 మంది నుంచి 25 లక్షల దాకా కూడా మీటింగ్కి అటెండ్ అయ్యిండు. వాళ్ళు చిన్నవాళ్ళు పిలిచినని పిలవగానే వాళ్ళ వెహికల్ పంపించాలనే ఉద్దేశం కాకుండా మా వెహికల్ అనే ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్కి వెళ్ళేవారు. తను డిసెంబర్ 9th నాడు అనౌన్స్మెంట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ 23rd నాడు మళ్ళీ వ్యతిరేకంగా వచ్చేసరికి చాలా బాధపడ్డారు. తను లేని లోటు ఇబ్బందిగానే. 1954లో ఫజల్ అలీ కమిషన్ ఎదుట హాజరై విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించడమే కాకుండా 1968-69 తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఖమ్మంలో ప్రారంభమైన ఉద్యమ సెగను తెలంగాణ అంతటా రగిల్చారు. ఉద్యమానికి ఆవేశమే కాదు ఆలోచన కూడా అవసరమనేవారు. తెలంగాణలోని పరిస్థితుల గురించి సార్ చెప్పిన విషయాలు ప్రజలపై చెరగని ముద్ర వేశాయి. 5 ఏళ్ల కింద నేను మొట్టమొదటిసారి జయశంకర్ సారు ఆర్ట్స్ కాలేజీలో ఒక సెమినార్లో తెలంగాణ గురించి మాట్లాడడం విని చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే తెలంగాణ మీద ఆయనకున్న కమాండ్, తెలంగాణ వెనుకబాటుతనం మీద, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అణచివేత మీద ఆయనకు స్పష్టమైన అవగాహన ఉండేది. ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ఆయనని ఒక గొప్ప నాయకుడిగా ఎదగడానికి కూడా జయశంకర్ సారు వెన్నుదన్నుగా ఉండేవారని అనిపిస్తుంది. ఆయన బతికి ఉంటే ఇవాళ రాష్ట్రం ఎంతో గర్వించేది. కానీ ఇవాళ మన అధికారులు చాలామంది లంచగొండలయ్యారు. మన ప్రజాప్రతినిధులు 10 కోట్లు పెట్టి మళ్ళీ 50 కోట్లు 100 కోట్లు సంపాదించాల్సినటువంటి దృక్పథం ఉన్నోళ్ళు ఈ 15-20 ఏళ్ళ నుంచి వస్తూ ఉన్నారు. మరి జయశంకర్ లాంటి వాళ్ళు జీవించిన విధానాన్ని, వారి జీవన శైలి, వారికి ఉండే విలువలను మరి ఈనాటి అధికారులు, ఉద్యోగులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కనుక అడాప్ట్ చేసుకున్నట్టయితుంటే జయశంకర్ గారికి మనం చేసేటువంటి ఆయన జన్మదిన సందర్భంగా చేసేటువంటి ఒక పండగ కాబట్టి అధికారులను ప్రజాప్రతినిధులు ఆ డైరెక్షన్లో అలవాటు పడితే బాగుంటుంది. విద్యారంగంలో తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లోని తెలంగాణ మేధావులు, విద్యార్థుల్లో చర్చను రేకెత్తించడంతో అనేక తెలంగాణ సంఘాలు తెరపైకి వచ్చాయి. మలిదశ పోరాటంలోనూ తెరాస, తెలంగాణ రాజకీయ ఐకాస, తెలంగాణ సమాజం సాగించిన మహోత్తర పోరుకు జయశంకర్ సార్ దార్శనికుడుగా నిలిచారు. క్యాన్సర్కు గురైన ఆయన 2011 జూన్ 21న తుది శ్వాస విడిచారు. సార్ లేకున్నా ఆయన చేసిన కృషి ఫలించి ప్రత్యేక రాష్ట్ర స్వప్నం సాకారమైంది. ఇప్పుడు ఆయన కలలుగన్న తెలంగాణ నవ నిర్మాణమే మన ముందుంది.